నమస్తే, వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. యాత్ర 2 సినిమా ఈరోజు తెలుగునాట ఎంత సంచలనం కలిగిస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది నిజానికి సినిమా కాదు, ఒక మోటివేషనల్ క్లాస్. ఈ సినిమా తెలుగు ప్రజలందరితో పాటు ముఖ్యంగా చూడవలసిన వాళ్ళు జనసేన, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు. ఎందుకంటే రాజకీయాలలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక ఆగర్భ శత్రువులాగా చూస్తున్నది ఆ రెండు పార్టీ వారిలే కనుక ఖచ్చితంగా వారే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రిని కోల్పోయాక కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండి కూడాను అధికారంలోకి ఆమడ దూరంలో ఉంటూ తప్పటడుగులు వేస్తూ అధికారంలోకి రావడానికి అడుగులు తడబడుతున్నటువంటి నేపథ్యంలో తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ద్వారా మన రాష్ట్రంలో అధికారంలో రావడమే కాకుండా కేంద్రంలో కూడా అధికారం రావడానికి 2 సార్లు కూడా రాజశేఖర రెడ్డి గారే ఉపయోగపడ్డారు. ఆయన పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సోనియా గాంధీ గారు ఆ రోజున సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి సాయి ప్రతాప్ గారిని పిలిచి, నువ్వు ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడివి కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారి కనుక పార్టీలో నుంచి బయటికి వెళ్తే పార్టీకి ఆయనని ఖచ్చితంగా ఓదార్పు యాత్ర కనుక ఇట్లాగే కొనసాగిస్తే ఐ వోంట్ లీవ్ హిమ్, టెల్ హిమ్ అని చెప్పి అన్నదని చెప్పి సాయి ప్రతాప్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం, ఇలా నేను ఇబ్బంది పెడతారు జగన్, నీకు తెలియదమ్మా, నువ్వు చిన్న వయసు అంటేను మజ్జిగ తాగుతారా కాఫీ తాగుతారా అంకులని అడగటం, ఈ మొండోళ్ళే మాట వినట్లే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడానికి నిలబడటం, కారు దాకా సాగరింపు రావడం, ఇవన్నీ కూడా నేను ఇంటర్వ్యూలో మనందరితో పంచుకున్నాడు. తర్వాత ఆయన 16 నెలలు జైలు పాలవటం, భార్య బిడ్డలకు దూరంగా ఉండటం, కుటుంబ సభ్యులు ఎంతో తల్లి, భార్య, కూతుళ్ళు ఎంతో మానసిక క్షోభ అనుభవించుంటారనేది మనందరికి కూడా ఊహించగలం అంతవరకు. కానీ ఇంత ఇబ్బంది పెట్టి ఇంత క్షోభ పెట్టినటువంటి సోనియా గాంధీని ఈ సినిమా మొత్తం మీద ఒక్క మాట అనలేదు, నెగిటివ్గా ఒక్క కామెంట్ చేయలేదు. అలాగే సోనియా గాంధీ ఆ రకంగా చేయగలగడానికి జ్యుడిషియరీలో తనకున్నటువంటి పట్టుని ఉపయోగించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడాను ఆయన పల్లెత్తు మాట అనలేదు, ఒక్క నెగిటివ్ కామెంట్ పెట్టలేదు. కానీ మీరు అభిమానిస్తున్నటువంటి రాజకీయ పార్టీ నేతలు, మీ 2 పార్టీ నేతలు కానీ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వ్యక్తిగత దూషణ అనేది మొదలుపెట్టింది మీ రాజకీయ పార్టీ యొక్క అధినేతలు అవునా కదా మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తిడుతున్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా నీచంగా తిట్టారు, ఆయనే తిట్టారు, ఆయన కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎంతో మానసికంగా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన సినిమాలో మీ గురించి కానీ మిమ్మల్ని ప్రత్యర్థులుగానే చూశాడు, ఆయన శత్రువులాగా చెక్కడ చూడలేదు. మీ గురించి ఒక్క మాట కూడాను కామెంట్ నెగిటివ్గా పెట్టకుండా ఈ తరానికి, భవిష్యత్ తరానికి కూడా మనకి ఎన్ని అగుచాట్లు ఉన్నా, మనం ఎంత కష్టాలకు గురైనా, ఏమైనా మన ప్రజాసేవ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రజల కోసం ఆ కష్టాలన్నిటి కూడా చిరునవ్వుతో భరించాల్సిందే అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని, వయసుకు మించినటువంటి పరిణితిని ప్రదర్శించారు ఈ సినిమాలో. ఆయన వ్యక్తిగతంగా ఆయన పరిపాలన చూస్తే ఎవరైనా కానీ ఖచ్చితంగా అది అంటారు. కాకపోతే కేవలం సినిమా పిచ్చితోటి తెలుగుదేశాన్ని, జనసేన అభిమానించేటటువంటి వారికి ఆ సినిమా మోజు ఉంటుంది కదా, సినిమా రీల్ మనకు పరిచయం ఉన్నటువంటి మొహము, ఆ స్క్రీన్ మీద చూసే మొహాలే మన నాయకుడిగా మనం గుర్తిస్తాం. కాబట్టి వారి యొక్క స్వభావ రీత్యా వారికి నేను ప్రాధాయపడి చెప్పాల్సి వస్తూ ఉంది ఇది. ఎందుకంటే మీకు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, మాతృదేవోభావ అనేటువంటి ఒక సినిమా చూసినటువంటి మా తరంలో ఎవరు కూడా ఆడ మగ తేడా లేకుండా కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకోకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తే లేరు. ఈరోజు కూడాను ఈ సినిమా చూసి కళ్ళమ్మటి నీళ్లు తిరగని వ్యక్తి ఎవరు ఉండరు. ఇది ఛాలెంజ్, కావాలంటే మీరు కూడా వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ద్వేషిస్తున్నటువంటి మీరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద
ద్వేషం, అసూయతోటే పునాదిగా పుట్టినటువంటి మీ పార్టీలు మీరు వెళ్ళి సినిమా చూడండి, మీరు కూడా మీ కంఠమట్టి కూడా నీరు రాకుండా ఉండకపోయే సమస్య లేదు. అటువంటి నేపథ్యంలో కూడా ఆయన సోనియా గాంధీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ పల్లెత్తు మాట అనలేదు. వాళ్ళు ప్రత్యర్థులుగా మాత్రమే పరిగణించారు. ఈ సినిమా చూసిన తర్వాత అయినా మన రాజకీయ పార్టీ, మన యొక్క రాష్ట్ర తెలుగునాట రాజకీయ పార్టీలలో, రాజకీయ పక్షాలలో ఖచ్చితంగా ఒక చక్కటి మార్పు రావాలనే ఆశతోటి నేను చెప్తున్నాను. ఈ వ్యక్తిగతంగా దూషణలు మొదలుపెట్టిన వారే దాన్ని ఆపాలి కాబట్టి మీరు ఆపుతారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనకు చూపించడమే కాకుండా ఆయన దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం పోరాడినప్పుడు కానివ్వండి, భారతదేశంలో బ్రిటిష్ గారి వ్యతిరేకంగా పోరాడినప్పుడు కానివ్వండి, బ్రిటిష్ వారిని పళ్ళెత్తు మాట అనకుండా, పరుషంగా మాట్లాడకుండా ఏ రకంగా అయితే అటు భారతీయుల అభిమానాన్ని, దక్షిణాఫ్రికాలో అయితే బ్రిటిష్ వారి యొక్క అభిమానాన్ని కూడాను సంపాదించిన తర్వాత ఇక్కడి నుంచి వలస వెళ్ళినటువంటి ఎంతోమంది భారతీయుల హీనాతిహీనమైన బ్రతుకులు ఆయన మార్చగలిగారు బ్రిటిష్ వారి సహాయంతో, బ్రిటిష్ వారి మన్ననలు పొందడం ద్వారా, ఈయన సహనంతో. ఆ సహనం ఇక్కడ కనిపిస్తుంది నాకు. అలా మీ అభిమానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొందగలుగుతారనేది నా విశ్వాసం ఈ సినిమా ద్వారా. ఎందుకంటే మీ కళ్ళ ముందు కనపడేది వేరు, సినిమాల ద్వారా మనం ఆ దృశ్యం ద్వారా మనం ప్రభావితం అయ్యేది ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. మీరు అసలే సినిమాల్లో ఒంటి చేత్తో 100 మందిని కొడుతుంటే అది నిజం అని చెప్పేసి భ్రమపడి సినిమా వెనకమ్మటి పరిగెత్తేటటువంటి స్వభావం కదా మీకు. కాబట్టి ఇక్కడ మీరు జరిగిన వాస్తవాలు ఏంటో మనకు ఎలాగో తెలుసు కాబట్టి దాన్ని ఈ తెర మీద చూడటం ద్వారా మీరు పార్టీ మారమని నేను అడగట్లేదు. ఖచ్చితంగా మీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రత్యర్థిగా మాత్రమే, ఆయన ఎన్ని మంచి పనులైనా చేస్తుండేవండి. రష్యాలో ఏ విప్లవం ద్వారా అయితే కొన్ని వేల మంది చనిపోయి, విప్లవం తరువాత ఏ రకంగా అయితే ప్రభుత్వాల ద్వారా ప్రజలు విద్యా వైద్యాన్ని ఎలాగైతే లబ్ధి పొందారో, అలాగే చైనాలో ఎంతమంది చనిపోయిన తర్వాత విద్యా వైద్యం ఉపాధిలలో లబ్ధి పొందారో, క్యూబాలో ఎంతోమంది చనిపోయిన తర్వాత ఎలా విద్యా వైద్యంలో లబ్ధి పొందారో, ఆ రకంగా భారతదేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడాను ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నిక కాబట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడాను చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిద్ర చుక్క కూడా రాలకుండా విద్యని, వైద్యాన్ని మన ముంగిటికి తీసుకొచ్చి, మన ప్రతి ఇంటికి తీసుకొచ్చి, మన ఉపాధిని, మన కొనుగోలు శక్తిని పెంచుతూ ఈ రకంగా మనకి ఆదర్శంగా నిలబడ్డటువంటి ప్రభుత్వాన్ని అందిస్తూ, హీనంగా క్రూరంగా హింసించబడ్డటువంటి తన నేపథ్యాన్ని కూడాను ఎక్కడ ప్రస్తావించకుండా, అలాగే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడాను ప్రత్యర్థి గినక అంతమైపోతే మనం శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు అనేటువంటి ఒక పేరాశతోటో, దాన్ని ఇంకా ఎట్లా వర్ణించాలి, హీనాతిహీనటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా ప్రయత్నం జరిగినా ఆ హత్యా ప్రయత్నాన్ని కూడాను ఈ సినిమాలో ఎక్కడా చూపించలేదు, దాని ప్రస్తావనే తీసుకురాలేదు. అది నాకు వ్యక్తిగతంగా అది లోపంగాను, కొరతగాను అనిపిస్తున్నా. ఎందుకంటే అది చరిత్రలో ఒక భాగం, అది ఖచ్చితంగా చూపించి తిరగవలసింది. నిజంగా అంత ప్రాణాంతకమైనటువంటి దాడిలో కనుక ఆ నీచుడు విజయవంతం అయ్యిందంటే ఎవరు నష్టపోయిండేవాళ్ళు? భార్య పిల్లలు నష్టపోయిండేవాళ్ళు. అయినా కానీ ఆయన వెనుతిరిగి చూడలేదు, ప్రజల కోసం నిలబడకుండా పోనలేదు. ఇది స్ఫూర్తి మనకు కావాల్సింది. సినిమాలలో తైతక్కలాడి మనం ఇచ్చే చిల్లర కోసం, మన వినోదం కోసం కుప్పిగంతులు వేసేటటువంటి ఈ చింపాంజీలును, కోతులు లాంటి వాళ్ళు కాదు మనకి హీరోలుగా ఉండాల్సింది. ఇళ్లలో అంటే నిజంలో ఏ రకంగా ఇన్ని కష్టాలు గురైనా కానీ మన కోసం ప్రజా జీవితంలో ఉండి సాధించి మన యొక్క జీవితాలని మార్చగలుగుతున్నారు ఎంతోమంది. అంటే మీ కొంతమంది అభిమానించి మీకు అవసరం లేకపోయి ఉండొచ్చు, ఎంతోమంది అన్నార్థులు, పేదలు ఈరోజు సొంతంగా సొంత ఇంటి కళని నిజం చేసుకోగలుగుతున్నారు. అలాగే ఇంగ్లీష్ చదువులు చదువుకోగలుగుతున్నారు ఆ పేద పిల్లలు. అలాగే వైద్యం కానీ ఖర్చు లేకుండా ఎన్ని కుటుంబాల చదువు కోసం కానివ్వండి, వైద్యం కోసం కానివ్వండి అప్పు చేయకుండా ఎన్ని కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నాయి. అలాగే అందుకనే కదా బ్యాంకులలో డిపాజిట్లు కూడా పెరుగుతూ ఉంది. అట్లా జీవితంలో ప్రతి చోట, ప్రతి మూలంలో ఆయన మార్పులు తీసుకొస్తున్నట్టు పరిపాలనని మీరు ఆదరించకపోయినా పర్వాలేదు, కనీసం శత్రువులా చూడకుండా ఉంటారనే ఒక ఆశతోటి నేను మీ
తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క అభిమానులకు నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి విషయం, మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, చూసి తీరండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు కూడాను అందరిలాగా మనందరం కూడా మనుషులమే కాబట్టి మీలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించకుండా, అసహించుకోకుండా, ఒక శత్రువులా చూడకుండా ఒక పరిణితి పొందగలుగుతారనేటువంటి ఒక ఆశతోటి, ఒక బాధ్యతతోటి, ఎందుకంటే మనందరం కలిసి ఒకే సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి నేను అది ఆశిస్తున్నాను. నేను అలాగే ఉంటాను, నా తోటి వారి నుంచి కూడా నాది ఆశిస్తాను. కాబట్టి మీ నుంచి అది ఆశిస్తూ మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను పదే పదే. ఖచ్చితంగా మీరే ముందుగా సినిమా ముందు నిలబడి సినిమా చూడవలసిన వాళ్ళు మీరే.